మేమేమన్నాం, మాకెందుకయ్యా, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిరాళ్ళు ఇద్దరు కలిసి, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి. మీ బిడ్డకు చెప్పకపోయినావు ఇట్లా అన్నని ఇట్లా ఇష్టం ఇట్లా తిడుతుంది ఇట్లా చేస్తుందని? గ్యాస్లు అప్పచెప్పి వేరు ఇద్దరు పెట్టిండా? పెడతాడు. ఇట్లాంటి అప్పచెప్పి పోతారు వాళ్ళు. అట్లా కాదు మామయ్య, 10 మంది కూర్చొని మాట్లాడనికేంది? నీ ఇంట్లో కూడా నీకు తిండి పెడతలేదు. నువ్వు ఇప్పుడు ఆడ నీకు నీళ్ళు మరి నాకు నేను కూడా వద్దు అట్లా చేయొద్దు కానీ నీకు అది పెట్టకపోతే ఏందయ్యా ఇక్కడ తిని పో, నీకు ఎవరొద్దు అంటారు. కానీ ఆమె ఆడ పెట్టకపోతే ఇక్కడికి వచ్చి తిను. హోటల్లో తింటే ఆ 10 మంది ఏమనుకుంటారు? మీరు ఆడ గొడవలు పడుతురు, అది మీరు ఏమన్నా చేసుకోరు ఆడ, కానీ ఇక్కడికి వచ్చి తినిపో అంటున్నా కదా. హోటల్ ఎందుకు తిన్నావు మరి? నువ్వు ఒక్క పూట తినే చూస్తారు అందరూ, రోజు ఆడనే తింటున్నావు అని రాజు భార్యకి. మరి ఇప్పుడు అడిగినావు కదా, ఎందుకు పెట్టను అంటుంది మరి. అట్లాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకున్నావు, అదేమో కులంలో చెప్పుకొని తిరుగుతుంది. నేను అన్నం పెడుతున్నా, నేను చేస్తున్నా, నేను చూస్తున్నా, ఇష్టం వచ్చాను నన్ను తిడుతుండు, గలీజ్ మాటలని చెప్పుకొని తిడుతురు. మౌడేసింది గణేష్ రక్తం కక్కుకునే అప్పుడు ఎంత భయంతో పోయినాం. టెస్టులు అవి ఇవి చేయించుకోవడానికి రాత్రి కాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తే పెట్టిపిస్తా అన్నాడు. లాస్ట్కి మళ్ళీ 4వ సారి ఫోన్ చేస్తే నువ్వు 100 రూపాయలు ఇచ్చిపోతే ఏమవుతుండే ఆయనకి? అంటే ఇంట్లో ఉండుకుంటా పెట్టారా? చెప్పు నువ్వు చెప్పు. ఇస్తరాకి ఎంతనని ఉండేది, ఇప్పుడు ఆడ సామాన్లు పంపించినా కదా. కానీ నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు 4,000 అట్లా అని మాట్లాడుతున్నావు? గణేష కట్టాలంటే ఏంది? అది కట్టిండు కదా. నువ్వు నా ముంగట ఏమన్నావు? 4,000 ఇస్తా ఆ పెయింట్కి అయ్యిందని అన్నావు. మరి ఇప్పుడేమో 2 మంచిగా ఉందా బేట? అట్లా మంచిగా ఉందా ఇది? ఊరిని పోలీసు వాళ్ళతో కొట్టిపోయాలని చూసింది, నా మొగుడిని కొట్టింది. ఇవన్నీ పుకార్లు ఎందుకు లేపుతుంది? నువ్వేమో లుంగి చూపించినావని 10 మందికి చెప్తుంది. నువ్వు అన్నావు కదా ఆ రోజు, ఉప్పరైనా ముంగట ఉన్నాయనని పిలిచి మరి ఆయనకు చెప్తుందని అనలేవు.